ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలేను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, లోక సంబంధమైన స్థితిగతులలో విశ్వాసులు ఉండవలసిన విధానమును తెలియజేస్తూ ఉన్నాడు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితి యందు అతిశయించవలనని చున్నాడు. ఇక్కడ ఇద్దరు సహోదరుల గురించి ఆయన మాట్లాడుచు, ఒకడు బీద స్థితిలో ఉన్నాడు, రెండవ వాడు ధనికుడు. అయితే దైవ జ్ఞానము ద్వారా మనకు నేర్పిన సత్యము ఏదనగా, బీదలైన వారిని, విద్య లేని వారిని ప్రేమించి పరలోక పట్టణవాసులుగా చేసి ఆయనతో కూర్చుండబెట్టి ఉన్నాడు. అయితే ఈ లోకములో బీదలైన వారికి ఎలాంటి శ్రమ కలిగినను పరలోకములో తనకున్న ఉన్నత స్థితిని బట్టి అతిశయింపవలనని ఆయన కోరుచూ ఉన్నాడు. ఈ లోకములో ధనవంతులకు కలిగిన శ్రమలను, శోధనలను బట్టి ధనము పోగొట్టుకున్నప్పటికీ పరలోకములో వారికి ఉన్న ఉన్నతమైన స్థితిని బట్టి ఈ లోకములో కలిగిన దీన స్థితి యందు అతిశయింపవలనని కోరుచూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు దయచేసిన రక్షణను బట్టి నువ్వు అతిశయింపవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.